దేవుని తీర్పు నీ జీవితంలో ఏమై ఉంది? ఈ సమయంలో మనము ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు ఏమై ఉందో, బైబిల్ గ్రంథము ఏం తెలియజేస్తుందో, మన జీవితంలో దేవుడి తీర్పు ఎలా ఉండబోతుందో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. చూడండి, దేవుని యొక్క తీర్పును తప్పించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళు కానీ చెడ్డవాళ్ళు కానీ దేవుని యొక్క న్యాయపీఠం ఏట ప్రత్యక్షం కావాల్సిందే. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని తీర్పు గురించి లేక ఆయన తీర్పు తీర్చేటువంటి పరిస్థితి గురించి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయి, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో ఆ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. మొదటిగా మనం పరిశీలిస్తే రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి దేవుడు ఎవరు ఏ క్రియలు చేశారో ఆ క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడి దగ్గర రికమెండేషన్ ఉండదు. అంటే చాలామంది ఈ లోకంలో డబ్బున్న వాళ్ళు ఒకలాగా అధికారుల దగ్గర పని చేయించుకుంటారు, డబ్బు లేని వాళ్ళు ఒకలాగా అధికారులు వాళ్ళని చూస్తూ ఉంటారు. అంటే అధికారులు ఏం చేస్తారంటే డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని ఒకలాగా చూస్తూ ఉంటారు. లోకంలో న్యాయస్థానాలు, న్యాయ పరిస్థితులు కూడా మనకు అలా కనపడతాయి. కానీ దేవుడి దగ్గర న్యాయమైన తీర్పు ఉంటుంది, నీతిగలైన తీర్పు ఉంటుంది. కాబట్టి దేవుడు అక్కడ కనికరించేటువంటి పరిస్థితి కానీ, ఆయన మనసు మార్చుకునే పరిస్థితి కానీ ఏమీ ఉండదు. తీర్పు రోజున ఆయన కోపము, ఆయన నీతి మాత్రమే మనం చూస్తాం. ఆయన ప్రేమ, ఆయన శాంతము, ఆయన అనుగ్రహాన్ని మనం చూడం. ఇది మనం జ్ఞాపం చేసుకోవాలి. కాబట్టి ప్రతి వానికి వాని క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీస్తాడు. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంలో వచ్చే వరకు మరణం రుచి చూడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నేను మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి యేసుక్రీస్తు తెలియజేస్తూ ఏమంటాడంటే ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి క్రియలు ఇక్కడ కీలకమైనవి. జీవితంలో మనం చేసేటువంటి క్రియలే మనకి దేవుడు ఇచ్చేటువంటి ఫలాన్ని నిర్ణయిస్తాయి. మన క్రియలు చెడ్డవైతే మనం పొందేటువంటి ఫలము నరకమై ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. మన క్రియలు ఆత్మ సంబంధంగా మంచి క్రియలైతే దాని ఫలము నిత్య జీవమై ఉందనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే రోమపత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో గ్రంథకర్త ఏం తెలియజేస్తున్నాడంటే, రోమపత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగ జరుగును. దేవుడు మనుష్య రహస్యాలను విమర్శిస్తాడు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది.
అంటే ఒక మనిషి జీవితంలో రహస్యంగా చేసిన ప్రతి దాన్ని కూడా దేవుడు విమర్శిస్తాడు. అంటే రహస్య కార్యాలను కూడా, రహస్యంగా చేసినటువంటి క్రియలను కూడా దేవుడు ఇక్కడ విమర్శిస్తాడు, తీర్పు తీరుస్తాడని తెలియజేయబడుతూ ఉంది. అలాగే 1 కొరింథీ 4:5 కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి తెలియపరిచాడు. ఏం తెలియపరిచాడంటే 1 కొరింథీ పత్రిక 4:5 కాబట్టి సమయము రాకమునపు అనగా ప్రభువు వచ్చు వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. కాబట్టి దేవుని వల్ల మనకి మెప్పు కలగాలంటే దేవుడు తీర్పు ఎలా ఉంటుందో ఒకసారి మనం గమనించాలి. అక్కడ అంటే దేవుడు మనకు నిశ్చయం ఇస్తాడులే, దేవుడు మనం ఏం చేసినా పరలోకం మనం పోతాంలే, దేవుడు పరలోకం ఇచ్చేస్తాడులే, మనం బాప్తిసం పొందాము, మనకు రక్షణ వచ్చేసింది, మనం పరలోకం వెళ్ళిపోతాము అనేటువంటి ఆలోచనతో చాలామంది ఉన్నారు. అంటే ఆ నిరీక్షణ మంచిదే, దాన్ని కానట్లేదు. కానీ హృదయం సరిగా లేకుండా, వాళ్ళ ఆలోచన సరిగా లేకుండా, వాళ్ళ ప్రవర్తన సరి లేకుండా, మారు మనసు పొందినటువంటి జీవితాలు కలిగి ఉంటే వాళ్ళు పరలోకము వెళ్ళరు. వాళ్ళు దేవుని యొక్క తీర్పులో వారు చేసేటువంటి ఆ కఠినమైనటువంటి ఆ హృదయము, మారు మనసు పొందినటువంటి అట్టి మనసు బయలుపరచబడేటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాన్నే గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు దేని గురించి తీర్పు తెచ్చొద్దు అని చెప్తూ, ఆయన అనగా దేవుడు అంధకారమందరి రహస్యాలను వెలుగులు తెస్తాడు. ఒకటి అంటే దేవుడు తీర్పులో జరిగేటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనం అనుకుంటున్నాం చీకట్లో తెలియకుండా, ఎవరు చూడకుండా, ఏం చేసి మనకు కనిపించకుండా చేసే పనులు చాలా ఉంటాయి. అవన్నీ దేవుడు తీర్పులో తీసుకొస్తాడు అంటున్నాడు ఇక్కడ. ఒకటి, హృదయంలో ఉంటున్న ఆలోచనలు బయలుపరచబడతాయి. అంటే నీ హృదయం ఎలాగ ఉంది, ఎదుటి వ్యక్తుల పట్ల, సమాజం పట్ల, నీ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తీర్పులోకి రాబోతున్నాయి అని చూస్తాడు. అంటే ప్రతి వానికి మెప్పు కలగాలి, మహిమ కలగాలి అనేది దేవునికి ఉద్దేశమే. కానీ ఇక్కడ ఆ మహిమను పొందాలి అంటే మనము కొన్ని జయించాలి ఈ లోకంలో. ఏంటది? దేవుడికి నీకు మధ్య రహస్యమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, దేవుడు చేసే ప్రతి పని ఎరుగున్నాడు అనేటువంటి భావంతో నువ్వు బ్రతికినప్పుడు, ఒకటి ఆ భయంతో నువ్వు ఏ చెడు ఆలోచనలోనికి వెళ్ళకుండా, చెడు క్రియా జీవితాన్ని కలిగి ఉండకుండా, నీ విశ్వాసమును, నిరీక్షణను జాగ్రత్తగా కాపాడుకున్న వాడివైతే దేవుడి దగ్గర నీకు ఫలం ఉంటుంది. అలా కాకుండా దేవుణ్ణి ఎరగకుండా, దేవుడు తెలియదని, మనుషులు తెలియదని మనము చెడు క్రియలు చేస్తే, చెడుగా ప్రవర్తిస్తే, చెడుగా ఆలోచిస్తే, మన హృదయం సరిగా లేకపోతే, మన మనసు సరిగా లేకపోయినా దేవుడు అవన్నీ కూడా తీర్పులోకి తీసుకురాబోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క తీర్పులో ఎవ్వరూ తప్పించుకోలేరు, ఏ వ్యక్తి తప్పించుకోలేరు. ఆయన బయలుపరుస్తాడు ప్రతి విషయాన్ని, ఆయన అన్నిటినీ బయలుపరుస్తాడు. అన్నిటినీ బయలుపరుస్తున్న విషయాన్ని గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఇక్కడ మూడో విషయాన్ని మనం పరిశీలిస్తే, ప్రతి విషయాన్ని, గూఢమైనటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుడు బయలుపరుస్తాడు అనే విషయాన్ని లేఖనాలు మనకు తెలియపరచబడుతుంది. ప్రసంగి 12:14 సొలొమోను దేవుని యొక్క తీర్పు గురించి, ఆయన ఎలా విమర్శిస్తాడన్న గురించి తెలియపరుస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే,
ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ విషయము రాయబడింది. గూఢమైన ప్రతి అంశము గురించి దేవుడు విమర్శించినప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోకి తెచ్చును. సొలొమోను మహారాజు చాలా చక్కగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు ప్రతి విషయాన్ని తీర్పులో తీసుకొస్తాడు. ఘోరమైన ప్రతి అంశమును దేవుడు విమర్శ చేస్తాడు అంటున్నాడు. రహస్యమైంది, గూఢమైంది, అంధకారంలో ఉన్నది, అన్నిటినీ మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచనని దేవుడు బయలుపరుస్తాడు. ఆయన ప్రతి క్రియను అంటున్నాడు, ప్రతి క్రియ అంటే అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి తీసుకొస్తాడు, తీర్పులోకి తెస్తాడని ప్రసంగి అనగా సొలొమోను రాజు తెలియజేస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఎంత ఆలోచన చేయాలండి అంటే, దేవుడు తీర్పు తీర్చడం అంటే ఏదో కొండ్ర పాటల్లో మనం జరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ ఆ తీర్పులో మనం చూసినప్పుడు మనం చేసిన ప్రతి పని, ప్రతి క్రియ బయలుపరచబడుద్ది. మనం ఎలా జీవించాము, ఎలా బతికితాము అన్నీ తెలుస్తాయి. అంటే మనము చీకట్లో చేసినవి, రహస్యంగా చేసినవి, ఎవరికి తెలియకూడని చేసిన పనులన్నీ బయలుపరచబడతాయి. మనం తప్పించుకోలేము. అందుకే మన దేవుని ఏట ఏది దాచిపెట్టకుండా ప్రతిదీ ఆయన చూస్తున్నాడు, ఆయన నన్ను విమర్శిస్తాడు, నన్ను తీర్పులో తీసుకొస్తాడు, కాబట్టి నేను విశ్వాసంగా ఉండాలి, ఆత్మ సంబంధంగా బతకాలి అనేటువంటి ఒక ఆలోచనతో మనం బతికినప్పుడు మన యొక్క జీవితం బాగుంటుంది. అందుకే మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన జీవితం కానీ సరైనటువంటి విధంగా చూసుకోవడానికి మనం జాగ్రత్త పడవలసిన వారమే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, తీర్పులో దేవుడు విమర్శించేటువంటి సమయంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒకవేళ కానీ ఎలా పడితే అలా మాట్లాడితే ఆ మాటలను బట్టి కూడా తీర్పులో విమర్శన దినం ముందు మనం ఆ మాటలను బట్టి తీర్పులో పాలి భాగస్వామ్యం అవుతామని చెప్పేసి తెలియజేయబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో, నేను మీతో చెప్పుందేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అంటే మనం మాట్లాడేటువంటి ప్రతి వ్యర్థమైన మాట, ఉపయోగం లేని మాట, ఎన్నిసార్లు మాట్లాడతాం? ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, మాట్లాడకూడని మాటలు ఎన్నిసార్లు మాట్లాడతాం? ఆ మాటలన్నిటికీ దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు విమర్శిస్తాడు అంటున్నాడు. కాబట్టి ప్రతి లెక్కప్పు చెప్పాల్సిందే అంటాడు యేసుప్రభువారు. 37వ వచనండి, నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నందువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నందువు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలను బట్టే నీతిమంతులు అని, మన మాటలను బట్టే అపరాధులు అని తీర్పు తీర్చబడతాము. మనం చేసేటువంటి ప్రతి పనికి, ప్రతి క్రియకి తీర్పు జరిగిద్ది. మన మాటలను బట్టి మన వ్యర్థమయంగా ఏం మాట్లాడాం, అనవసరంగా ఉపయోగమైన మాటలు. చాలామంది ఊరక ఏదేదో మాట్లాడుతుంటారు, అవి అవసరం లేదు, ఉపయోగం లేదు, దానివల్ల ఏం మేలు జరగదు, అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏం ఉపయోగం? దానివల్ల మన మీదకి మనము దేవుని యొక్క తీర్పుని తెచ్చుకుంటున్నాం, దేవుడి యొక్క కోపాన్ని మన మీద తెచ్చుకుంటున్నాం. కాబట్టి వ్యర్థంగా మాట్లాడద్దు, అనవసరంగా మాట్లాడద్దు, ఉపయోగలేని మాటలు, ఇతరులకి మేలు కలిగించినటువంటి మాటలు మాట్లాడద్దు. ప్రతీకార మాటలు, పగ తీర్చుకోవడానికి మాట్లాడే మాటలు, అనవసరమైన మాటలు, ఇలాగ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాము. దానివల్ల
మనము నష్టపోతున్నాము, మన ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది, మన అపరాధం అవుతున్నాము, మన నీతిని మనం కోల్పోతున్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. చూడండి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అంటే యేసుక్రీస్తు ప్రభు తీర్పు తీర్చేటువంటి సమయంలో, ఆ న్యాయమైనటువంటి తీర్పు దినాన జరిగేటువంటి ఆ పరిస్థితుల మధ్య మన తీర్పు ఎలా ఉండబోతుంది, ఆ తీర్పు తీర్చబడేటప్పుడు ఏం జరిగిద్ది అనే విషయం పరిశీలిస్తే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందట్లు మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎట ప్రత్యక్షము కావాలి. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎట మనం ప్రత్యక్షం కావాలి, మనం అందరం ప్రత్యక్షం కావాలి అని ఇంక్లూడింగ్ పౌలు కూడా తను కలుపుకొని మాట్లాడడం, మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ప్రత్యక్షం కావాలి. అయితే క్రీస్తు న్యాయపీఠం ఏట ఏం జరిగిద్ది అంటే తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందాలి. కాబట్టి మన దేహంతో మనం ఏ మంచి పనులు చేశాం, మన దేహంతో మనం ఏ చెడ్డ పనులు చేశాం, ఇవన్నీ తీర్పులోకి రాబోతున్నాయి. చూడండి, మనం ఇక్కడ ఆలోచిస్తే దేవుడు క్రియలు చొప్పున తీర్పు తీరుస్తాడు అని మనం ముందు చదువుకున్నాం. అయితే ఘోరమైనటువంటి రహస్యంగా చేసినటువంటి అంధకారం చేసినటువంటి ప్రతి క్రియ దేవుడు తీర్పులో తీసుకొస్తాడు. మన మాటల ద్వారా, అనవసరమైనటువంటి మాటలు, వ్యర్థమైన మాటల ద్వారా మాట్లాడేటువంటి మాటలను బట్టి కూడా మనం లెక్క చెప్పవలసిందని చెప్పాడు. ఇప్పుడేమన్నా అంటే మన దేహంతో, అంటే మన నోటి ద్వారా కానీ, మన కళ్ళ ద్వారా కానీ, మన చేతుల ద్వారా కానీ, మన కాళ్ళ ద్వారా కానీ, మన అవయవాల ద్వారా ఏం చేశాము, అవి మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా అవన్నీ తీర్పులోకి వస్తాయి అంటున్నాడు. హృదయము, మనస్సు, శరీరము, ఈ మూడు ద్వారా మనం ఏం చేసాము, అవి మంచి పనులు కానీ చెడు పనులు కానీ ఏం చేసాం, ఇవన్నీ కూడా తీర్పులోకి వస్తాయి. కాబట్టి దేవుడు తీర్పు తప్పించుకునేటువంటి అవకాశమే లేదు. కాబట్టి నీ జీవితంలో దేవుని తీర్పు నువ్వు ప్రవేశిస్తే, నీవు దేవుడి తీర్పులోకి ప్రవేశిస్తే నీ జీవితము మహిమలోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉందా, అది నీ ఆత్మ మహిమలోకి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉందా, లేదా నీ ఆత్మ నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉందా అని ఇప్పుడే మనం పరిశీలించుకోవాలి. అంటే ఈ లోకంలోనే మనం పరీక్షించుకొని మారుమనసు పొందితే మన ఆత్మీయంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం మారుమనసు పొందకపోతే మన ఆత్మీయ జీవితము ముందుకు కొనసాగదు. కాబట్టి యేసుక్రీస్తు వాడు ఈరోజు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానిక, మహిమక? మన ప్రవర్తన ఎలా ఉంది? మన మనస్సు, మన హృదయం, మన శరీరం మంచి క్రియలతో దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా, లేదా మన హృదయం, మన మనస్సు, మన శరీరము చెడు క్రియలతో దేవునికి దుఃఖకరంగాను ఆయాసకరంగాను ఆయన నొప్పించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉందా? ఇప్పుడే మనకు అవకాశం ఉంది. బతుకున్నంత వరకే మనకు అవకాశం. చనిపోయిన తర్వాత ఎవ్వరికి అవకాశం లేదు. చనిపోయిన తర్వాత అందరూ మారుమనసు పొందుతారు. చనిపోయిన తర్వాత తనంతరం మారుమనసు పొందలేదా? యేసు ప్రభువు చెప్పాడు కదా ఉపమానము,
ఈ భూమి అన్నప్పుడు తినుము, తాగము, సుఖించము. ఎంత లగ్జరీగా బతికాడు ధనవంతుడు. ఎంత సౌఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితుల మధ్య బతికాడు ధనవంతుడు భౌతికంగా. చనిపోయిన తర్వాత బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, వేదన కలిగి ఉన్నాడు. ఒక నీటి చుక్క కోసం ఎంతో ఆయాసపడుతున్నాడు, కేకలేస్తున్నాడు. కాబట్టి బతికున్నప్పుడు మాత్రమే మనిషి మారుమనసు పొందే అవకాశం ఉంది, కానీ చనిపోయిన తర్వాత మారుమనసు పొందే అవకాశం లేదు. అందువల్ల బతికున్నప్పుడే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. మన క్రియలు దేవునిటి ఎలా ఉన్నాయో మనం పరిశీలించుకోవాలి. మన ప్రవర్తన సరిగా లేకపోతే మారుమనసు పొంది పశ్చాత్తాపడి దిద్దుబాటు చేసుకొని క్రీస్తులో బతకాలి. అలా బతికితే దేవుడు క్షమించి ఒక మంచి వాతావరణం మధ్య, మంచి పరిస్థితుల మధ్య నీ జీవితాన్ని చక్కగా ఎదిగింపజేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంగా బతుకుతూ నీతిని, పరిశుద్ధతను వెంటాడుతూ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తాం. అందువల్ల ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే,